నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఎందుకంటే, ఈ లాక్స్ అన్నది మీకు హెల్ప్ అయితది అనుకుంటున్నా. ప్రతి పని గూడక నేను జేసినది ఏది రొటీన్ అయినా గానీ, ఇగ ప్రతి పని గూడక మీకు హెల్ప్ అయితదని నేను బెడతా. ఈ ఇప్పుడైతే పొద్దున ఇగ హ్మ్, ఏమో ఆర్డర్ అయితే అచ్చింది. ఆర్డర్ అచ్చింది. ఇగ అల్ల ఏమేమున్నాయని ఇగ నేను జూస్తా అని ఆర్డర్ తీసుకున్నా. తేజనైతే ఆర్డర్ పెట్టింది. ఇప్పుడు ఎండాకాలము కొబ్బరి బొండలు బాగా ఎండలున్నాయి. కొబ్బరి బొండలు పెట్టరా అని నేను అన్ననుంటి పెట్టింది తేజ. ఎందుకంటే ప్రతిది గుడక మనకు అయిపోతాయి. ఇంటి దాకా వస్తున్నాయి సామాన్లు. ఇక మనం బయటకు పోయి తెచ్చుకున్నది లేదు. ఎండలకైతే వశపడది. మనము ఏందంటే ఏదైనా బుక్ చేసుకొని పోతే ఏంది, మళ్ళా వచ్చేటందుకు గుడికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏది గుడక ఇక మనము ఎక్కడ ఒక షాప్కి పోతాం, ఇంకో షాప్కి పోవాలంటే కష్టం, ఎండలో తిరగాలంటే కష్టం. ఇట్లా ఆర్డర్ పెడితే ఇంట్లోకి వస్తుంది. ఈ ఎండాకాలం మాత్రం ఇదైతే బాగా మేలు జరుగుతుంది. ఇక చలికాలం అంటే ఏం కాదు, బయటకు పోతేనే వేడిగా ఉంటుందని మనం వెళ్తాము. ఇక ఇప్పుడు బయటకు పోయేటంత ఉండదు. ఏది కానీ మనం అవసరం ఉన్నది పెట్టేసుకుందాం రా, బయటకైతే వెళ్ళొద్దు. మీరు కూడా బయటకు వెళ్ళకుండా ఎక్కువ అవసరం ఉన్నదా వెళ్ళాలి. ఆర్డర్ పెడితే ఏంటంటే అది ఎక్కువ ఛార్జెస్ కూడా పడది. మనం పోతే కూడా మనకు ఏంటంటే కారు కిరాయి అయినా మనకి ఏదైనా పడుతుంది కదా. మనం ఇంకా సఫర్ అవుతాం. ఇంకా పిల్లలు ఉన్నోళ్ళు అయితే బయటకు వెళ్తే బాగా పిల్లలు సఫర్ అవుతారు, మీరు సఫర్ అవుతారు. ఇప్పుడైతే పోపు రైస్, నిమ్మకాయ రైసు, ఇక అది ఓ లెవెల్ ఉన్నది టేస్టు. నిమ్మకాయ రైసు మనము ఏంటంటే ఎప్పుడన్నా మనం అన్నం మిగులుతుంది అనుకో, ఈ ఎండాకాలం ఆగది, మనం చేసేసుకోవాలి. అది ఏందని మామిడికాయ వేసి చేసుకుంటామా, నిమ్మకాయ వేసి చేసుకుంటామా, ఇక మనము ఏంటంటే చింతపులుపు పోసి చేసుకుంటామా, ఎట్లా చేసుకున్నా అది పులిగొర లెక్క అవుతుంది. ఇక ఏంటంటే మామిడికాయల సీజన్ వస్తుంది. ఎప్పుడెప్పుడు మామిడికాయ అన్నం గుడికి చేసుకుంటాం. అది ఏంటంటే నిమ్మకాయ అన్నం చేసుకుంటాం. అవి అయితే సల్వ మనకు నిమ్మకాయ అన్నం చేసుకునేది చూడుండ్రి. పొద్దున్న మనకు మిగులుతుంది అనుకో, కొంచెం 10 అయినాక, మన పొద్దున్నే తినాలని కాదు, కొంచెం టైం అయినాక ఇక మెల్లగా వంట చేసుకుంటావే అని అనుకుంటాము. ఇప్పుడైతే మెంతం కూర పప్పు వేస్తామని తెంపిన. ఇక అది ఏంటంటే మెంతం కూర మనకు ఏ కొంచెం అంత అది కుండీలాగా ఉన్నా కానీ కొన్ని జల్లేసుకుంటే మనకి ఇంట్లోకి అవసరం ఉంటాయి, వెళ్తుంది. ఇక మనకు ఎప్పుడెప్పుడు కూరలలో ఉడక బాగా అవసరము. కందిపప్పు, తొగరపప్పు అంటారు, కందిపప్పు అంటారు మీరు, ఏదనుకున్నా కూడక అది ఏంటంటే అట్లా పలసగా ఇష్టంగా తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఎండాకాలం మాత్రము ఏంది ఇది ఇట్లా చేసుకోవాలని నేను అంటున్నా. అది ఏంది గంగమేల కూర పప్పు లెక్క ఉంటుంది. అది అది మెంతం కూర పప్పు ఉడక అట్లా టేస్ట్. ఇక నేనైతే అందులో చింతపండు రసం కొద్దిగా వేసి చేసిన టేస్ట్ లెవెల్ ఉన్నది. ఆ కమ్మతనానికి ఏం చెప్పలేను. ఇక తేజనైతే ఇక కాఫీ పెట్టుకొని వచ్చింది, కాఫీ తాగుతున్నాం పొద్దున. ప్రతి పని కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఏ విషయమైనా ఇట్లా మనం ఎట్లుండాలి, తల్లి బిడ్డలం గుడికి ఎట్లుండాలి, అత్త గోడలం గుడికి ఎట్లుండాలి. కోడలంటే ఒక బిడ్డలాగా, అత్త అంటే ఒక తల్లిలాగా అనుకుంటేనే ఇంట్లో కుటుంబాలు నడుస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఈ రోజులలో ఒకళ్ళకొకళ్ళు మాట్లాడక చెయ్యక ఇబ్బందులు అవుతున్నాయి. ఇక అట్లా మాట్లాడుకోర్రి, మంచిగా ప్రేమగా ఉండుర్రి. అత్తగోడలు అంటే కూడా అట్లా కోపాలు ఉండద్దు, చేయొద్దు. ఇక మనకు తల్లి కూడుకో టైంలో మనకు అందుబాటులో ఉండదు. అత్తనే తల్లి అవుతుంది. తల్లి కూడక మళ్ళీ ఏంటంటే కోడలు కూడక మంచిగా ఉండాలి. వాళ్ళు ఉండేదాన్ని మీకు వీళ్ళు ఉంటారు, వీళ్ళు ఉండేదాన్ని మీకు వాళ్ళు ఉంటారు. ఇక అట్లా నాకైతే బాగా అది ఇబ్బందులు వస్తున్నాయి చాలామందికి. ఇక ఓలకోలు పట్టించుకోకూడక మస్తు బాధలు అవుతున్నాయి. పట్టించుకునేది చూడుర్రి. ఇక ఏంటంటే అందరము ఒకటే ఇంట్లో ఉన్నప్పుడు తేడా మాత్రం చూసుకోకుండ్రి. ఇప్పుడైతే తేజనైతే సూపర్ మార్కెట్కి పోయింది. ఏం తీసుకురావాలి మమ్మీ అంటే ఇక అక్కడికైతే వెళ్ళింది. ఏది అంటే టమాటాలే తీసుకురా బిడ్డ అని చెప్పినుంటి. టమాటాలు లేకుండే, ప్రతి దాంట్లో టమాటాలు వేసుకుంటాం. ఇప్పుడు సోరకాయలు అయితే ఆ చల్లదనం చేసుకునేది చూడాలి. మన దాంట్లో ఉన్నాయి వీడియోలో ఏంటంటే ఫుడ్ ఛానల్లో, నేత్ర ఫుడ్ ఛానళ్ళు ఉన్నాయి. ఇక ఎందుకంటే అది బీరకాయదైనా సోరకాయదైనా ప్రతిదీ, దోసకాయ పచ్చళ్ళు కూడా చాలా పెట్టినా నేను అందులో. ఇక వీడియోలు అయితే అన్నీ బ్యాక్ పోయి చూస్తే అన్నీ ఉంటాయి మీకు. ఎందుకంటే ప్రతిదీ ఉడక మీకు ఈ కాలానికి తగ్గట్టు ఈ కాలంకి తగ్గట్టు చేసిన నేను. ఇది పుదీనా చారు ఉడక చేసిన, ప్రతిదీ టమాటా రసము ప్రతిదీ కూడా ఉన్నది. ఇక అన్నీ కూడా మళ్ళీ వేస్తా కావచ్చు. నేత్ర ఫుడ్ ఛానల్ ఉంటుంది. ఈ టమాటాలు రెడ్గా ఎంత బాగున్నాయి చూడు, అవి చూస్తేనే తినాలనిపించేటట్టు. ఏంటంటే సూపర్ మార్కెట్లో తీసుకురా అంటే తీసుకొచ్చింది. దగ్గరనే ఉంటుంది మాకు, ఇక దగ్గరనే ఉంటుంది కాబట్టి తెచ్చుకుంటాం ఎప్పటికప్పుడు. సూపర్ మార్కెట్లో లేకుంటే 6 గంటలకు అన్నీ వెళ్ళిపోతాం. ఇక ఎక్కువ తెచ్చుకుని ఉంటే 6 గంటలకు పోతాం. ఇక ఆమె ఇక ఏదన్నా రాసుకున్నందుకు బుక్స్ గురించి చూస్తున్నట్టున్నది.
ఇక ఆమె పోయి తీసుకొచ్చింది, నేను వెళ్ళలేను అక్కడికి. ఇంకా ప్రతిది ఉడక మనం వెళ్ళాలంటే ఎండాకాలం వెళ్ళాలంటే జరంత వెనక అడిగేస్తాం. ఇక ఏంటంటే ఏది అవసరం ఉన్నదో అది తెచ్చుకోవాలి, తెచ్చుకొని ఇక మనము అప్పుడైతే పని అయితే వదిలేసుకోవాలి. ఇక ప్రతి పనికి గుడక మనము వాయిదాలు వేసుకోవద్దు, ఇది చేస్తే భయాన్ని వదిలేయద్దు. ఇక వాయిదాలు వేసుడు ఎక్కువ ఉంటుంది, ఈ పనులు తక్కువ ఉంటాయి. ఈ చేసేటోళ్ళు ఏంటంటే వాయిదాలు వేసుకుంటా సరిగా పని చెయ్యరు. ఇంట్లోదైనా బయటదైనా మనకి ఏదైనా చేసేది ఉంటే అప్పుడు చేసేది చూడుండ్రి. ఇక బద్ధకాలతో అయితే చేయలేక కొన్ని ఇబ్బందులు వస్తాయి, చేసుకునేది చూడుండ్రి. ఇక మనం ఏంటంటే ఇక ప్రతిది కూడా మనము ఇది వేస్ట్ అని అనుకుంటాం, పనైనా ఇది ఎందుకు అవసరం అనుకుంటాం, కానీ అది కూడా ఉపయోగపడుతుంది. ఏదన్నా పని మనకు చేసిన పని కూడా వేస్ట్ ఏది పోదు, ఒక రోజు అయితే వెలుగైతే వెలుగుతుంది. ఇక ఫ్రూట్స్ అయితే ఎండాకాలం తినేది చూడుండ్రి, వేగ వాటర్ మిల్ అయితే పెయికి చల్లగా మనకు ఏంటంటే బాడీకి చల్లదనంగా మనకు వాటర్ ఇవ్వాలి కదా. ఇట్లా తినుండ్రి, ఫ్రూట్స్ తినుండ్రి, పిల్లలకు కట్ చేసి ఇయ్యండి. ఏది ఇష్టం ఉన్నదా. కొందరు పిల్లలు తినరు, వీళ్ళకి జ్యూసుల ద్వారా తింటారా, తాగుతారా, ఇట్లా కట్ చేసి తింటారా, వాళ్ళని ఎట్లా ఇష్టం ఉంటుంది అన్నది కూడా మీరు వాళ్ళని చూసుకొని చేసి ఇయ్యండి. ఎందుకంటే పిల్లలు అయితే ఇట్లా వాడిపోయినట్టు అయిపోతారు, ఒక్క పూట పోయేస్తారు. ఇప్పుడు ఇంకా ఇక పిల్లలకి ఇబ్బంది, ఎండలు వస్తారు. ఇప్పుడు అన్ని బస్సులు ఏసీ బస్సులు వేస్తున్నాయి, ఏసీలే వచ్చినట్టు వస్తున్నారు. కానీ ఎంతైనా వడదెబ్బలే దిగుతుంటే ఎక్కుతుంటే ఇక పిల్లలకు జర సఫర్ అయితేనే ఉంటారు, మనం కూడా సఫర్ అవుతాం. పిల్లలు జాగ్రత్త చూడాలి. ఎందుకంటే వాళ్ళకు జర ఫ్రూట్స్ ఇచ్చేది చూడండి, ఫ్రూట్స్ ఇచ్చేది చూస్తే ఫ్రూట్స్ తింటే జర వలిసిపోరు పిల్లలు. ఇక వాళ్ళకు జ్వరాలు, టైఫాయిడ్లు ఇవి అవి ఏవి రాకుంటుంటుంది. ప్రతిదీ కూడక ఆలోచించాలి. మనం ఏ పని చేసినా కూడక ఆలోచించాలి. ఏది కూడక మనం ఆలోచించకుండా చెయ్యకుండ్రి. ఇక ఏ చిన్నదో పెద్దదో అన్నీ కూడక ఏ ఆలోచిస్తారని అనుకుంటా. మనము ఏంటంటే ఒక్కొక్కసారి మనం పంట వండితే కూడక పిట్టెలు వస్తాయి. పిట్టెలు వస్తే మనం నోట్లో పట్టుకొని పోతుంది, మనకి కింద పడిపోతుంది. అది ఒక్కొక్క ఇత్తు పడ్డదే ఎక్కడో వేస్ట్గా పడ్డదే అది ఫలితానికి వస్తుంది. ఒకరోజు అది మొలకొచ్చి అది ఒక చెట్టు అయ్యి మళ్ళీ దానికే పిట్టకు అందించేటట్టు చేస్తుంది. అది వేస్ట్ అయింది పని అని అనుకుంటాం, కానీ అది వేస్ట్గా పోలేదు. ఇత్తనం గుడక వేస్ట్గా పోలేదు, మనం చేసిన పని గుడక వేస్ట్గా పోదు ఏది గుడక. ఇక ఇత్తనం మీదకెళ్ళి చెప్తున్నా, ఏ పని అయినా కానీ మనకు అది మంచిగా చెడా చూసుకోండి. మెంతంకూర పప్పు అంటే ఇది పెసరపప్పుతోటి కాదు, తొగరపప్పుతోటి. కందిపప్పు అంటే తొగరపప్పు అంటారు, ఎట్లా అనుకుంటే అట్లా చూపెట్టరా, అలా చూపెట్టు, చూపిస్తా. ఇది నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే మీరు చూడొచ్చు, ఇది ఎట్లా చేసినా ఏం చేసినా అన్నది పక్కా ఉంటుంది. పక్కా కొలతలతోటి, అన్ని కొలతలతోటి మీకు చెప్పిన ప్రాసెస్ ఎట్లా చేసుకుందాం అన్నది మీకు పర్ఫెక్ట్గా చూపించిన. ఎండాకాలం ఇట్లా పోసుకొని తిన్నా కానీ కమ్మ ఉంటుంది. మెంతం కూరనైతే మంచి ఆరోగ్యము. ఇక షుగర్ ఉన్నోళ్ళు అందరి గుడికి ఎంత మంచిదో ఇది చేసుకునే చూడుండ్రి ఈ కమ్మతనంలో. ఇక ఆకుకూరలు ఏంటంటే మనము ఇక చలికాలం ఉడక పెసరపప్పుతోటి ఉడక వేసుకుంటాం. ఇప్పుడైతే ఇక గట్టిగా వేసుకుంటాము, ఇప్పుడైతే పలసగా చేసుకుంటాం ఈ పొజిషన్లో. ఇక మనం ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలం వండుకోవాలి కదా. ఇది కమ్మతనంలో సూపరు. ఏంటంటే చూసి నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోయి ఇది ఎట్లా చేసిన అన్నది చూడు. చేసేసింది మమ్మీ. అసలు ఇప్పుడే నేను ఫుడ్ ఛానల్కి రివ్యూ సూపర్ ఉంది. ఇట్లా టమాటాలు, ఎండిన మిర్చి, అక్కడక్కడ వస్తే ఎల్లిగడ్డ అట్లా వేసుకొని చేసుకుంటాం కదా. ఇప్పుడు పొగల్ రైస్. ఈ ఎండాకాలము, చలికాలం అయితే ఇష్టపడతాం. ఇక ఇట్లా పొగలేస్తే బాగా ఇష్టం అనిపిస్తుంది. ఇక మంచి ఎచ్చగా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. ఇట్లా మామిడికాయ తోటి మనము ఏంటంటే గంగమేల కూర కూడా ఇట్లా వేసుకుంటాం. ఇదే రకంగా సేమ్ అదే స్ట్రక్చర్ అనిపిస్తుందా. ఇది మెంతం కూర, అదే గంగమేల కూర. ఎందుకంటే అలా మనము చింతపులుపు వేయం, ఇలా చింతపులుపు వేసిన మామిడికాయకి బదులు చింతపులుపు, అంటే చింతపులుపుకి బదులు మామిడికాయ కూడా వేసుకోవచ్చు. ఇట్లా పప్పు వేసుకొని వేసుకోవచ్చు, అట్లా ఉడికేసుకోవచ్చు. కమ్మగా ఉంది కదా, సూపర్ కమ్మరా. బా టేస్ట్కు రుచి వచ్చేసింది, నోరుకు టేస్ట్గా వచ్చింది. ఇక అంత బాగుందో, టేస్టీగా ఇట్లా తినాలనిపిస్తుంది. పిల్లల గుడక ఇట్లా కలిపి ముద్దలు పెడితే కడిపిండ తింటారు. సూపర్ ఉంది. ఎండాకాలం తిన్నాను కదా.
సమ్మర్ కి తగ్గట్టు చేసినావేమో కమ్మ సమ్మర్ ఇట్లా తినాలనిపిస్తుంది. ఇట్లా తినాలనిపిస్తుంది ఇట్లా మంచిగా ఫ్రైలు గట్టి గట్టి కూరలు అంతా నచ్చాయి. తినబుద్ధి కాదు. అవి కూడా తినచ్చు, కానీ దానికి కాంబినేషన్ లో రసం ఉండాలి రసం ఖచ్చితంగా. ఉండాలి. అవి కూడా తినచ్చు. అది మనం కాంబినేషన్లో రసము, మన టమాటా రసమే కానీ నేను మొన్న చేసిన కదా, అలాంటి రసాలు చేసుకుని తింటే బాగా తింటే మంచిగా ఉంటుంది. సూపర్ ఉంది, కమ్మగా. ఎంత రుచి ఉందో పప్పు. మనకి ఏ 5 స్టార్ హోటల్కి పోతే ఇట్లాంటివి దొరుకుతాయి, దొరికాయి. మన ఇంట్లో ఫుడ్ ఇంటి ఫుడ్ ఎంతైనా కానీ ఇంటి ఫుడ్ ఇంకా దేని దానికే ఉంటుంది. అదొక స్పెషల్, ఇదొక స్పెషల్, అన్ని స్పెషల్. దాన్ని కూడా టైంలో అట్లా తినాలంటే దీన్ని తింటాం, కానీ మన పప్పు దొరకదు. ఈ పప్పు దొరకదు అంటే ఆ రెస్టారెంట్ స్పెషల్ మనకు రాదు కావచ్చు, కానీ ఆ స్పెషల్స్ మనకి ఇట్లా పప్పు దొరకాలంటే మనం చేసుకుంటేనే. ఈ పప్పు చేసుకుని తిన్నారనుకో మీరు అసలు వదలరు. మనం ఇంట్లోనే చేసుకోవాలి పప్పు. ఇక మనం ఇంట్లో చేసుకుంటేనే ఈ టేస్ట్ కమ్మగా ఆస్వాదిస్తాం, టేస్టీగా సూపర్ గా తింటాం. ఎంత కమ్మ ఉందో. ఈ ప్రాసెస్ లో గంగమేల కూర కూడా వేసుకోవచ్చు. మనం ఏదైనా ట్రిప్ పోయినాం అనుకో, 4-5 రోజులు పోయినాం అనుకో, ఇంటి ఫుడ్ మీద కొట్టుకుంటది. ఎప్పుడెప్పుడు రావాలి, ఎప్పుడెప్పుడు చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. అబ్బో బయట ఫుడ్ ఎప్పటికి తినలేం బిడ్డ, ఎప్పటికి తినలేం. ఏదో అట్లా ప్యాషన్ కి తింటాం, కానీ ఈ ఫుడ్ మీదకి రాదు. ఎప్పుడెప్పుడు మన ఇంటికి వచ్చి పప్పు వేసుకొని మంచిగా ఆవకాయ ఇట్లాంటి పప్పులు వండుకొని పచ్చిపులుసు వేసుకున్నా సూపర్. ఎండాకాలం కొత్త చింతపండు వస్తుంది, పచ్చిపులుసు వేసుకున్నా, ఇట్లా పప్పు చేసుకొని. అప్పటి కాలంలో పచ్చడి వేసుకుని మరి చేనులలో తిన్నా కూడా కమ్మ వస్తుండే అంటారు మన పెద్దోళ్ళు. ఇప్పుడు మా అమ్మమ్మ అయినా అంటుండే, అబ్బా పొలంలో తొక్కుతోటి తిన్నా కమ్మ వస్తుండే, ఆవకాయ పెట్టుకుని తింటే వాళ్ళు ఉంటుండే. ఆవకాయ అన్నం ఎర్రగా కలుపుకొని తింటుంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ మేము చేయలే మీరు, మీకు మీ దాకా రాలే. మాదైతే దుమ్ దామ్ నడిచింది. మీరు ఎర్రు అట్లా తిన్నారు, కానీ ఇక వంటలకు పోతే అట్లా చెట్ల మధ్యలో తింటే మంచిగా తక్కువనే. ఇది వేరే. అమ్మమ్మ చేనులో పని చేస్తుండేలా, మధ్యగా 5 కిలోలను తీసుకొచ్చి మమ్మల్ని తోలుకొని పోతుండే. ఆ చెట్టు కింద కూర్చుండే, అది గుడిసి ఉంటుండే గడ్డ మీద. ఆ గుడిసెలో కూర్చుండే పెట్టి తినబెడుతుంది మాకు. ఆ గుడిసెలనే కూర్చుంటుంది. గుడిసె మీద చెట్టు ఉంటుంది. అది అది ఏంటంటే దాని మీద గడ్డోళ్ళు ఉంటుండే కదా, గుడిసేస్తారు కదా, దాని మీద ఒక చెట్టు ఉంటుండే చల్లగుండేది అందుకు. ఆ చెట్టు మీద కూర్చుంటూ చూస్తుంటే అందరు పని చేయంగా. కింద వాటరు, ఇటు కరెంట్ బాయ్. అదొక ఊహించుకుంటేనే మంచి అనిపిస్తుంది. ఎంత మంచి వెదర్లో పెరిగిర్రో మీరు, మంచి వెదర్లో పెరిగిరు. సూపర్. ఆ గడ్డ మీదకి వెళ్ళి జారుడు బండి అని ఆడుతుంటిమి. సూపర్ జారుడు బండి అని ఆడుతుంటిమి. అక్కడక్కడ పెద్ద బండలు ఉండు, ఆడుకుంటుంటిమి. ఇంకా ఆ మోటార్ నడుస్తుంటే చేపలు వస్తుండే, చేపలు కూడా కాల్చిస్తురు అట్లా. అప్పటి రోజులలో అట్లా మోటార్ వైద్యమే కానీ సూపర్ ఉంటుండే. కడిగి అన్నీ వాటర్ ఇట్లా కాలువలు వస్తుంటే ఆడ కడిగేసి చేపను కడిగి కాల్చిస్తురు వచ్చినప్పుడే. అట్లా మీరు ఆ ఫుడ్ తిన్నారు. కాల్చిన దానికి మీ ఉప్పు కారం చల్లి మాకు పెడుతురు, తింటుంటే అట్లా. అట్లా నూనె లేకుండా అట్లా అట్లా కాల్చుకొని తిన్నాం మేము. అది ఎంత కమ్మ వస్తుండేనో అప్పుడే. పిండి పిండి అట్లా కమ్మ. మంచి ఫుడ్ తిన్నారు. ఆరోగ్యం ఆ ఫుడ్ లేదు ఇప్పుడు. అవి ఎప్పుడు వస్తున్నాయో ఆ సీజన్ పెడుతుండ్రు. చేపలకైనా బతికించుకొని తెస్తుండ్రు. చిల్లర చేపలు తిరిగేటి మాకు కనిపిస్తుంది అందులో బాయిల. మేము కూడా చూసినాం మా చిన్నప్పుడు, ఇట్లా పోతుండే చెరువులల్లా. పల్లెటూరు వెదరే అదొక గోల్డెన్ టైం అది. ఆ వెదర్ కావాలన్నా అమ్మమ్మ నేర్పించిన వంటలు ఎంత సూపర్ ఉన్నాయి. అప్పటి పెద్ద మనుషులే. ఎండాకాలం వస్తే ఇట్లా పప్పు
మ్మ్. ఇలా చేసి ఆవకాయ పెట్టుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా. ఆవకాయ పెట్టుకుంటే ఇట్లా పప్పులతో నడుస్తుంది. ఆకుకూరలు వేసుకుంటే పప్పు ఆకుకూర ఇట్లా గట్టిగా అంటే ఏంటంటే తినలేం కదా. అదే ఇలా కొద్దిగా ఆవకాయ కలుపుకుంటే బాగుంటది, బాగుంటుంది. మంచిగా ఉంటుంది టేస్ట్. మన ఇంట్లో పెద్ద డబ్బా నిండు ఉన్నది కానీ పచ్చళ్ళు ఎక్కువ తినం మనం, తక్కువ. మనకు ఇవ్వ కూరలు ఉడవాయి. ఇప్పుడైతే ఇక సాయంత్రము ఇక ఏంటంటే ఇక కాఫీ అన్న ఏదన్నా ఒకటి, ఇక టీ అన్న. ఇప్పుడైతే కాఫీ టీ అంత తాగాలని ఉండదు కానీ ఇక ఎందుకంటే అలవాటు ఉంటుంది. ఇక సాయంత్రం పొద్దున తాగుడైతే అలవాటు ఉంటుంది. ఇక అలవాటు మార్చుకోరాదు కొంచెమైనా. అప్పుడు ఎక్కువ తాగినాం చలికాలం, కానీ ఇప్పుడు ఈ తక్కువ అయినా కానీ 2 టైంలు మాత్రం కంపల్సరీ తాగుతాం. కాఫీ అయినా టీ అయినా ఏదన్నా ఒకటి. ఇక అట్లా అలవాటు మాత్రం లేనోళ్ళు అలవాటు చేసుకోకుండ్రి. అలవాటు ఉన్నోళ్ళము మడవాలంటే కష్టం. ఎందుకంటే ఇక అది చిన్నప్పటి నుంచి టీ తాగుడు కాఫీ తాగుడు అలవాటు ఉండి అది మనం మరవలేకపోతున్నాం. ఇక మీరు కొంచెము ఏంటంటే అలవాటు లేకుంటే మార్చుకోకుండ్రి. మా అనుషనైతే అస్సలు ఇక ఆమె కాఫీ తాగది, టీ తాగది, పాలు తాగది. ఇక మా తేజ నేను ఇద్దరము తాగుతుంటాం ఎప్పుడైనా కానీ. ఇక తేజ మాత్రము కాఫీ అయినా తాగుతుంది, టీ అయినా తాగుతుంది. ఇక సాయంత్రం అయింది, మనం వాకింగ్కి వెళ్దాము ఇక టీ తాగి అని అంటే ఇక కాఫీ పెట్టుకొని వచ్చినాము. కాఫీ టీయో పెట్టుకొని వచ్చినాము. ఇక పెట్టుకొని వచ్చి ఇప్పుడైతే తాగుతున్నాం. ఇక మన టీవీ మనది వీడియో మాత్రం బెటరా తేజ. ఎందుకంటే చూస్తాము. నాకైతే ఇక నాకు చూసుకున్నాక తినమనిపిస్తుంది. మంచిగానే ఉంది, నేను మంచిగా తీసిన మంచిగా చెప్పిన. ఇక నాకు మీరు చూసిన దానికంటే ఇక నేనే ఫస్ట్ చూడాలనుకుంటా. ఇక నా సాయంత్రం అయితే చూద్దామని అల్లిం అయితే పెట్టింది తేజ. ఇక అల్లిం అన్నది ఓ టేస్ట్ లెవెల్ వచ్చింది. ఇక అది టేస్ట్ అంటే మామూలు టేస్ట్ కాదు. ఇక మీరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు, మీరు కూడా మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు కాబట్టి ఇక నాకు మంచిగా అనిపించింది. నేను తింటే కూడా అట్లా టేస్ట్ ఓ లెవెల్ ఉన్నదా చూడాలి. మా టీవీలో కూడా చూస్తాను, నేను ప్రతి వీడియో నేను చూసుకుంటా. ఎందుకంటే మీకు చెప్పాలని నాకు ఇక చూసుకున్నాక నేను మంచిగా చెప్పినా ఎట్లా చెప్పినా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పినా ఎట్లా చెప్పినా అని నాకు ఒకసారి చూసుకున్నాక స్థిరమవుతుంది. ప్రతి వీడియో కూడా నేను చూసుకుంది మాత్రం నేను ఇక ఊకుండా. ఇక ఏదో టైంలో నాకు టైం వీలైనప్పుడైనా కానీ చూస్తా. ఇక నేను కాఫీ తాక్కుంటాను అయితే అట్లా కూర్చుండో జరసేపు చూస్తా. ఇక మరి చెప్పుడైతే అలా కరెక్ట్ చెప్పినా మరి నేను ఏమైనా రాంగు చెప్పినా అని చూసుకుంటా. ఇక నేనైతే రాంగు చెప్పా, నాకు 1కి 4 సార్లు చెప్తా. తేజ మాత్రం ఆమె మనం సరిగ్గా చెప్పకపోతే ఆమె వీడియోనే పెట్టది. నేను ఇక వీడియో పెట్టకుండాము ఇప్పుడైతే వాకింగ్కి వెళ్ళిపోయినా. ఇక వాకింగ్ అన్నది ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి, యాక్టివ్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనుకొని మీకు ఇది ప్రత్యేకించి చూపిస్తా. ఫుడ్ తర్వాత ఇది చూపిస్తా మీకు. ఫుడ్ విషయం ఎట్లా చూపిస్తానో మీకు వాకింగ్ చూపిస్తా, యోగాలు కూడా కొన్ని చూపించిన. ఎందుకంటే మీ ఆరోగ్యం కూడా మీరు నన్ను చూసాను కానీ మీరు చేసుకున్నాలని కొంచెం ఐడియా నన్ను వస్తుంది, మీకు ఆలోచన నన్ను వస్తుంది. నేను ఏది ప్రతి పని చేసింది వాళ్ళకు తెలియజేయాలి, వాళ్ళకు నేనే చేసుకున్నాడు కాదు, ప్రతి రొటీన్ కూడా వాళ్ళకి పెట్టాలి, వాళ్ళకి హెల్ప్ కావాలి. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉండడు కాదు, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి. నిద్ర రాక ఇబ్బందులు పడుతుండ్రు, అవి ఏంటంటే ట్యాబ్లెట్లు వాడుతుండ్రు, ఏదో చేస్తుండ్రు. నిద్ర రాకపోతే మైండే పనిచేయదు. ఇక అప్పుడైతే ఇక మనకు వాకింగ్ అయితే చేసుకోవాలి. మనకు వాకింగ్ చేసుకున్నాకే చేత కాదని అనుకుంటాం కానీ మన మైండ్ ఫ్రెష్ అవుతుంది, మన బాడీ ఫ్రెష్ అవుతుంది. ఇక అలిసిపోయి అయినట్టు వంటము తెల్లారిదాకా మంచి నిద్ర. అది ఆ నిద్ర ఇక ఏం కావాలి, నిద్ర మంచిగా ఉంటే అంతకంటే మంచిది ఏమున్నది. మనం ఫుడ్ తిన్నా నిద్ర రాకపోతే అది ఒక నరకమేలా తీసినట్టు. ఇప్పుడైతే రెస్టారెంట్కి పోదాం తేజ్ అన్నది, ఏదన్నా ఒకటి తిందాం మమ్మీ అని అన్నది. ఆమె అంత మాత్రం చిన్న అట్లా కోరికలు. ఇక ఏదన్నా ఒకటి అంటే ఇక శాండ్విచో ఏదోనట అది పెట్టింది. అందులో అన్నీ ఫారెన్ సైడు అట్లా పెట్టుకొని వాళ్ళు తింటారు అని అన్నది. ఇక్కడ కూడా తింటారు అవి, అందులో పచ్చి అన్నీ పెడతారు. కానీ టేస్ట్ లెవెల్ ఉన్నది, మంచిగా ఉంది అది. నేను పెట్టినప్పుడు అనుకున్నాను, నేను తినకముందు ఇది ఎందురా ఇట్లా పెట్టినవు అని అంటే, నువ్వు చూడు మమ్మీ ఎట్లుంటుందో చూడు, మనం ఎప్పుడు ట్రై చేయలే కానీ నువ్వు ట్రై చేద్దామని పెట్టినా అని అన్నది. సరే అని ఇక తింటే మంచిగా అనిపించింది. నన్నే ఫస్ట్ తినమన్నది. దాన్ని చూసి పరిశానంగా చూస్తున్నా, ఇదేంది పెద్ద ఇట్లా ఉన్నదేంది అని ఆలోచిస్తున్నా. ఇక మనకైతే ఇంత రొట్టెలు తిన్నోళ్ళకు ఇవి తినడం అంటే మనతోటి కాదు. ఇక మీరు తింటే ఆ పిల్లలు తింటారు, మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాము, మీరు తిన్నది కూడా పోయి తింటున్నాము అని చెప్తుండ్రు. ఇక మనం అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే అంటున్నారు. ఇక మనం దీన్ని
చూపిస్తే కూడక వాళ్ళు వాళ్ళ పిల్లలు తింటారో వాళ్ళు తింటారో ఇదైతే మంచిగా ఉంది అన్నది నా మీద నమ్మకంతో పోయి తింటారో. ఇక నేనైతే మంచిగా చెప్తున్నా, ఇదైతే బాగుంది, టేస్ట్ బాగుంది, నాకు నచ్చింది, నేను అనుకున్నా, తిన్నా. ఇంకే అదొక్కటే ఆర్డర్ పెట్టుకొని సగం తిన్నాం. భయమైంది, ఎందుకంటే అది తినమా అని ఒకటి మాకు అనిపించి ఒకటే పెట్టుకొని సగం కట్ చేసుకొని తిన్నాం. అది ఇక మంచిగా ఉంటేనే పెట్టుకోవాలి, ఒకసారి ట్రై అయితే చేయాలి, ట్రై చేస్తే ఎట్లుంటుంది అన్నది. ఇక తేజ గుడక టేస్ట్ చూడరా అంటే చూస్తుందమే. ఇక ఆమెకు అంత తినాలని ఉండదు, కానీ ఇట్లా పోవాలి బయటకు, మన మైండ్ రిలాక్స్ అవుతుంది, వెళ్ళాలి అని వెళ్తాం. ఏదన్నా ఒకటి తిని మీకు చూపెడదాం. మేము తిన్నది మాత్రం మీకు చూపెట్టేది మాత్రం ఊకుండము. ఇక మన మందికి చూపెట్టాలి, మనం ఏది తిన్నా అలాగ షేర్ చేసుకోవాలి. మనం ఇక ఎట్లా ఉన్నది ఉడక వాళ్ళకి షేర్ చేయాలి. మనము అమ్మ మంచిగా ఉన్నారా అంటారు, కొంచెం బాధపడితే ఉడక మీరు బాధపడతారు. నేను ఆనందంగా తింటుంటే మీరు కూడా సంతోషపడతారని నాకు ఒకటి వచ్చింది. ఇక ప్రతిదీ ఉడక మీరు నన్ను సంతోషంగానే ఉండాలని చూస్తుండ్రు. ఇక మీకు సంతోషంగానే, నాకు ఒక ఫ్యామిలీ ఉన్నది, పెద్ద ఫ్యామిలీ ఉన్నది, నాకు యూట్యూబ్ ఫ్యామిలీ ఉన్నది, నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పెద్ద రిలేషన్ ఉన్నదని నేను నాకు సంతోషం ఉంటుంది. ఇంతకంటే మించింది ఏమున్నది ఇక జీవితంలో? ఏమీ వద్దు, నాకు అంతే చాలనిపిస్తుంది. ఇక మీరు నాకు అంత మంచిగా రెస్పాన్స్ ఇస్తుండ్రు. నా కామెంట్ ద్వారా ఒక్కొక్క కామెంట్ పెడుతుంటే, అమ్మాయి పెడుతుంటే నాకు సంతోషం అంటే ఇక చెప్పరాని సంతోషం. ఇంతమంది బిడ్డలు ఉన్నారు, నాకేం తక్కువ అన్నది ఒకటి వస్తుంది. నా బిడ్డలతోటి ఇంకా బిడ్డలు మస్తున్నారు అని అనిపిస్తుంది. కొడుకులైనా బిడ్డలైనా చాలామంది మంచి రెస్పాన్స్ ఇస్తుండ్రు, మంచి స్టేజ్లో పెట్టిండ్రు మీరు. ఇక నన్ను మంచి పొజిషన్లో అయితే తీస్తుండ్రు. ఇక నాకు ఏమి లేదు జీవితం అన్నప్పుడు కూడా మీరు ఈ పొజిషన్కి ఇచ్చిర్రు, నాకు అది ఆనందం. ఇక మీరు ఏ పొజిషన్లో ఉన్నాను కాదు, ఎందుకంటే మీరు అందరూ నన్ను ప్రేమగా పలకరిస్తుండ్రు. మీరు ఏంటంటే మంచి రెస్పాన్స్ ఇస్తుండ్రు, మంచి కామెంట్ ఇస్తుండ్రు. ఇక నువ్వు మంచిగా వేస్తున్నావు అమ్మ అంటారు, మంచి మాటలు చెప్తున్నావు అమ్మ అంటారు. ఇవన్నీ నాకు నచ్చుతున్నాయి మెయ్యి. ఇక నాకు ఏంటంటే నా మైండ్ రిలాక్స్ అవుతుంది. ఇక నేను మాట్లాడితే మీ మైండ్ రిలాక్స్ అవుతుందో అవుతలేదో నాకేం తెలియదు. నేత్ర ఫుడ్ ఛానల్లో మాత్రం మంచి మాటలు చెప్తా, మీరు వాళ్ళకి వెళ్ళిపోయి చూడుండ్రి. ఎవరెవరు ఎట్లా బాధలు పడుతుండ్రు, ఎట్లా అట్ అవుతుండ్రు, ఎట్లా ఇబ్బందులు ఎదురిస్తుండ్రు. మీ మైండ్ అంటే మంచి థింకింగ్ రావాలి, మంచి ఆలోచనలు రావాలని నేను మంచి మాటలు చెప్తున్నా. ఎందుకంటే ప్రతి దాంట్లో సఫర్ అవుతుండ్రు, సఫర్ కాకుండా మీరు మంచిగా ఉండాలని ఆలోచించుకుంటా. ఇక మీరు మోటివేట్ చేసేందుకే నేను ఆ మాటలు మాట్లాడతాను. మిమ్మల్ని అయితే ఇబ్బందులు పెట్టేటట్టుగా నాకు మాట్లాడాలని ఇష్టం ఉండదు. మోటివేట్ చేసి మీకు మంచి రిలాక్స్ అయ్యి మంచిగా మీరు పిల్లలతోటి మీరు మంచిగా ఉండాలని ప్రతి అమ్మాయి అయినా కానీ ఇక ఏంటంటే రాంగ్ ఆలోచన వస్తే చూస్తే వదబనా నాకు మంచిగా ఆలోచన వస్తుంది కావచ్చు అని నేను చెప్తా. ఇక నా అనుభవంతో చెప్తా, నేను ఆ జీవిత అనుభవంతో చెప్తా. ఇక నాకు ఒక ఇది ఏంటంటే జీవితం అనుభవంలో అవన్నీ జీవితంలో ముందు జరిగినాయి, పక్క ఇంటి వాళ్ళది ఎదురు ఇంటి వాళ్ళవి మాట్లాడినాయి, ప్రతిదీ ఉడక ఎక్కడన్నా మాట్లాడినాయి, అవన్నీ ఉడక నేను చూస్తా. కాబట్టి ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి అమ్మాయికి తెలియజేయాలి, ఈ మాటలు మోటివేట్ చెయ్యాలి. అలా మోటివేట్ చేస్తే వాళ్ళు ఇబ్బందులకెళ్ళి బయటకు వస్తారు అన్నది ఒకటి నమ్మకంతో నేను చెప్తా.